ఫ్రెండ్స్ ప్రభాస్ అన్న అలానే మారుతి కాంబినేషన్లో వస్తున్న ఇప్పుడు మన రాజా సాబ్ అని మూవీ నేమ్ వచ్చేసరికి చాలా మూవీ నేమే వింతగా ఉంది అనమాట. అలానే పోస్టర్ కూడా చాలా వింతగానే ఉంది అనుకోండి. ప్రభాస్ అనే లుంగీలో చూపించారు. మాత్రం ఇదైతే మారుతి గారు ఏమనుకొని చేస్తున్నారు, ఇది ఒక హర్రర్ మూవీ అంటున్నారు, రొమాంటిక్ అంటున్నారు. మరి ఏ మూవీ తీసి మన మకాన కొడితే మనము ప్రభాస్ అన్నని ఏ మకాన చూడాల్సిందని నాకైతే భయం వేస్తుంది అనమాట. ఆల్రెడీ ట్రోలర్స్ కూడా దీన్ని కంపేర్ చేస్తూ బ్రహ్మానందం కానీ పిక్ పెట్టి లుంగీది ఇతను ప్రభాస్ అన్నది లుంగీ పెట్టి ఆల్రెడీ ట్రోల్ అయితే చేస్తున్నారన్నమాట. ఇదైతే కొనసాగినట్టే ఉంటుంది. మరి చూద్దాం ఫ్రెండ్స్, మారుతి గారు ప్రభాస్ అన్నని ఎలా చూపిస్తారో నాకైతే వెయిటింగ్. ఎందుకంటే ప్రభాస్ అన్నది మూవీస్ ఇప్పుడు చూసుకుంటే ఆయన క్రేజ్ అయితే నెమ్మదిగా తగ్గుతూనే వస్తుంది. ఇప్పుడు చూసుకుంటే మాత్రము మనకు సలార్ కూడా 700 కోట్లు అయితే ఒక జస్ట్ బ్రేక్ ఏమైనా అయింది అనమాట. సలార్ మూవీ అంతా హైప్ ఉన్న మూవీని ఇక మారుతి గారి కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ కూడా చాలామందికి ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. కానీ ప్రభాస్ అన్నకి ఒక మంచి కథ అయితే లేదనమాట. ఇప్పటిదాకా నాకైతే బాహుబలి తర్వాత ప్రభాస్ నాకు మంచి కథ వచ్చిన సినిమానే అంటూ లేదనమాట. ఎందుకంటే రాధేశ్యాము అలానే అఫ్కోర్స్ సాహో మంచి సినిమా, కాకపోతే మన తెలుగు వాళ్ళు అయితే దాన్ని ఎవరు దేకలేదు. మరి ఈ సినిమాని ఎవరు దేకరో తెలియదు. కానీ ప్రభాస్ అన్నని ట్రోల్ అయితే చేస్తున్నారు. మరి ఇది చాలా ప్రభాస్ ఫ్యాన్స్కైనా కావచ్చు, ప్రభాస్ అన్నకైనా కావచ్చు, చాలా అది మెమ్మడికు ఏందో. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి గైస్, ఇంకా ప్లీజ్.